వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ రాష్ట్రంలో హిట్లర్ రాజ్యం నడుస్తుందని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు ఆరోపించారు. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ మల్లురావు గారు ఉన్నారు. చెప్పండి సార్, మీది ఇందిరమ్మ రాజ్యం కాదు హిట్లర్ రాజ్యం అని చెప్పుకొస్తున్నారు వాళ్ళు. మాది 100% ఇందిరమ్మ రాజ్యం. వాళ్ళ హిట్లర్ రాజ్యాన్ని మేము కూడా కొనసాగిస్తున్నామని అపోహతో ప్రజల ముందు తప్పుడు సమాచారం, అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడానికి నేను ఎందుకు చెప్తున్నానో చెప్తాను. ఇందిరమ్మ రాజ్యం కాబట్టే మేము పేద ప్రజలకి అనుకూలమైనటువంటి వాళ్ళందరినీ ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఇందిరమ్మ రాజ్యంలో రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, వారితో పాటు అన్ని వర్గాలు వాళ్ళందరినీ కూడా సమపాలలో ముందుకు తీసుకుపోవటమే ఇందిరమ్మ రాజ్యం. ముఖ్యంగా పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఇందిరమ్మ. మేము ఏం తక్కువ చేసాం? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 27 లక్షల మంది హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులకి 42% మెస్ ఛార్జెస్ పెంచారు. ఇది పేద ప్రజలు పిల్లలకు ఉపయోగపడేది కదా. 200 యూనిట్స్ కరెంటు పేద ప్రజలకు ఇచ్చారు. అది పేద ప్రజలకు ఉపయోగపడేదే కదా. 7.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు. అది పేద ప్రజలకు ఉపయోగపడేదే కదా. మొత్తం రాష్ట్రంలో ఆడవాళ్ళంతా బస్సులో ఫ్రీగా తిరగాలని అవకాశం కల్పించాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది ఫ్రీ ఇందిరమ్మ ప్రభుత్వమే కదా. ఒక మాటలో చెప్పాలంటే రోటీ కపడా మకాన్ ఇందిరమ్మ స్లోగన్, గరీబీ హటావో ఇందిరమ్మ స్లోగన్. అదే కార్యక్రమాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంపూర్ణంగా అమలు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకి 2500 ఇచ్చినా కూడా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన తప్పుకుంటే ఏంటి, తప్పుకోకపోతే ఏంటి? మేమే చెప్తున్నాం. ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మేము ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు చేయగలిగినవి చేస్తున్నాం. బడ్జెట్ అడ్జస్ట్ చేసుకొని రాబోయే కాలంలో అమలు చేస్తాం. వాళ్ళు చేసినప్పుడు మేము చేస్తాం. ఇప్పుడు మేము చెప్పకపోయినా సన్నబియ్యం ఇచ్చాం, ఫ్రీ అనేది నడిపిస్తున్నాం. గ్యాస్కి ఇచ్చాము, ఉద్యోగాలు ఇచ్చాము. మీరు చేయలేని అన్నీ చేసి చూపించాం. ఏదో ఒకటి పట్టుకొని బడ్జెట్ లేకుండా మీరు చేసిన అప్పులకి 6,000 కోట్లు నెలకు వడ్డీ కడుతున్నాం మేము. మీరేమి ఎక్కడ నుంచి తీసుకొస్తారు? తీసుకురాకపోయినా అప్పు చేస్తూ సప్పు చేస్తూ అన్నీ చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు అభివృద్ధికి కావాల్సిన 4th సిటీ, ఇంకా మెట్రో రైలు, దాంతోపాటు 666 అంటే రీజనల్ రింగ్ రోడ్డు, ఇవన్నీ ముఖ్యమంత్రి గారు మూసీ నది సుందరీకరణ, దాంతోపాటు హైడ్రా పెట్టి ఈ హైదరాబాదులో మూసిపోయిన నాలాల్లో చెరువులన్నీ పునరుద్ధరించడం, ఇవన్నీ మీరు చేశారా? ఇవి అభివృద్ధికి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూనే ప్రజలకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాం. ఉద్యోగాలు 70,000 ఇచ్చాం. మీరు ఎందుకు ఎప్పుడు చూసినా నోటిఫికేషన్, ఉద్యోగం పెట్టడం, అదే ఎగ్జామ్ పెట్టడం, లీక్ అయిందంటాం, క్యాన్సిల్ చేయటం. అంటే ఫైనల్గా మెట్రోకి సంబంధించి రేవంత్ రెడ్డి 30,000 కోట్ల ఆస్తులపై కన్నేశాడు. అందుకే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్తున్నారు. అంటే మనకి ఒక సామెత ఉంది, ఏది, పచ్చకామెరలో జబ్బు వచ్చిన వాడికి దేశం అంతా పచ్చగా కనపడింది. వాడికి పచ్చకామెరలో ఉన్న సంగతి మర్చిపోతున్నారు. ఇప్పుడు పచ్చకామెరల్లో పూర్తి స్థాయిలో హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ తిరుగుతున్నారు. వాళ్ళకి ఏమన్నా ఆలోచన ఉందా? అసలు మెట్రోని పూర్తిగా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్గా ఉండి మరి బీజేపీ రైల్వే మినిస్టర్ని, బీజేపీ హౌసింగ్ మినిస్టర్ని, బీజేపీ మైన్స్ మినిస్టరు కిషన్ రెడ్డి గారిని వాళ్ళందరితో కలిసిమెలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి మన ప్రాజెక్టులు, నిధులు తీసుకొని వస్తాడు. సిగ్గుపడాల. 10 సంవత్సరాలు తెలంగాణకి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ప్రాజెక్టు కానీ రాకుండా చేశారు. ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తే ఆయన గెలవటానికి ఇక్కడే ఉండి ముఖ్యమంత్రి గారు ఆయనేంటి, నేను ముఖ్యమంత్రిని, నా రాజ్యం ఇది, ఆయన రాజ్యం ఇది అని రాజులాగా ఆలోచన చేసి మన రాష్ట్ర ప్రజల్ని చాలా నష్టపరిచారు. దాంట్లో భాగస్వాములే ఈ హరీష్ రావు, ఈ కేటీఆర్. అంటే ఫైనల్గా ఏం చెప్తారు? కేటీఆర్కు హరీష్ రావుకి ఏం చెప్తారు ఫైనల్గా? కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా గోబెల ప్రచారాల్లో
నెంబర్ 1 ఒకడు, నెంబర్ 2 ఒకడు. నెంబర్ 1లో ఎవరు ఉండాలని, నెంబర్ 2 ఎవరిని చేయాలని రోజు పోటీపడి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టడమే తప్ప దీన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మేము గెలుస్తాం అంటే గెలవం. ప్రజలు ఓట్లు ఇస్తే గెలుస్తాం. ఎవడైనా గెలిచేవాడు చెప్తే గెలుస్తాడు. అప్పుడు మేము ఏదో ఒక స్లోగన్ ఇచ్చారు, కారు సర్కారు ఏదో అనుకుంటా అని. ఏమైనాయి, ఎక్కడ పోయినాయి ఈ స్లోగన్స్? అట్లే ఉంటుంది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కూడా ఎంపీ మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.